విద్య వైద్యానికి తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని సర్కార్ ఆసుపత్రులపై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతగా ఏడాదిలో 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు డాక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకొని నెల రోజుల పాటు పనిచేయాలని, నిమ్స్ ఉస్మానియాలో పనిచేస్తే చాలా అనుభవం వస్తుందని చెప్పారు. నిమ్స్లో అదనపు బ్లాక్, ఎల్బీ నగర్, సనత్ నగర్లో ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, త్వరలో అందుబాటులోకి 25 ఆసుపత్రులు రాబోతున్నాయన్నారు. ఏజీ హాస్పిటల్ గౌరవం కాదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం, ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్ తోని దాదాపుగా 3000 కోట్లతోని ఈ రోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు, చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదే విధంగా నిమ్స్ లో కొత్తగా న్యూ బ్లాక్ ను ఒక 2000 బెడెడ్ తోని నిమ్స్ లో కొత్త బ్లాక్ ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదే విధంగా వరంగల్ లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ ని మనము నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది. అదే విధంగా టిమ్స్ అల్వాల్, సికింద్రాబాద్ లో అల్వాల్ లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా బై December 9, 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో, మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించి. ఎందుకంటే చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన. ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. తుమ్మిసిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ కుప్పంలో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. కడపకు ఎయిర్పోర్టు వస్తే మంచిదే అన్నారు. చెప్పుడు మాటలు విని ఎయిర్పోర్టును వ్యతిరేకించొద్దని తెలిపారు. హంద్రినీవా పొలాలకు నీళ్లు అందుతాయన్నారు. ఇక్కడ కొంతమందిని ఒకటే కోరుతున్నా, ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి. కొంతమంది రెచ్చగొడతారు, నేను ఎవరికి అన్యాయం చేయను. అదే సమయంలో అందరూ సహకరించాలి. ఎవరైనా అభివృద్ధి వద్దంటే మీరే చూశారు, అమరావతిలో రైతాంగం ముందుకొచ్చారు. దగ్గర అక్కడ రైతాంగం వచ్చి 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ల్యాండ్ పోలింగ్ లో ఒక్క పైసా ఆశించకుండా నా మీద నమ్మకంతో ఆ భూమి ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు బాగుపడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, పోరాడారు. ఈరోజు P4 అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలోనే పుట్టాను. గాంధీజీ ఉన్నాడు, ఆయన అదే విధంగా పుట్టాడు. అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక ఎన్టీఆర్, ఒక నరేంద్ర మోడీ, అందరం కూడా సాధారణ కుటుంబాలనే పుట్టాం. అంచెలంచెలుగా ఎదిగాం, మాకు అవకాశాలు వచ్చాయి, అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను కోరేది, ప్రజలని ఆస్తిగా భావించి మీకు తగిన సమయంలో సరి అయిన సహాయం చేస్తే మీరు కూడా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు. నేను ఆ కార్యక్రమానికే శ్రీకారం చుడుతున్నాను. 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే, మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి
కుప్పానికి నీరు రావాలంటే దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3,890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టుకి 3,890 కోట్ల రూపాయలు ఒకే విడత కింద ఖర్చు పెట్టిన సందర్భమే లేదు. అది చేశానంటే అక్కడ ప్రజానీకం కూడా ఇబ్బంది పడకూడదు. నా కుప్పానికి నీళ్లు రావాలి, స్వర్ణ కుప్పం కావాలి. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనలో ప్రమాదవశాత్తు మృతి చెందిన సింగయ్య భార్య సంచలన ఆరోపణలు చేసింది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సింగయ్య భార్య లూడ్ మేరీ తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్ను కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ యోగక్షేమాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తన భర్త బాగానే ఉన్నాడని, ఆ తర్వాతే ఏదో జరిగిందని సింగయ్య భార్య లూడ్ మేరీ ఆరోపించారు. సింగయ్య మృతిపై తమకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు. ప్రమాదంలో చిన్న గాయాలైన వ్యక్తి ఎలా చనిపోయాడని నిలదీశారు. పోలీసులు ఆటోలోకి ఎక్కడానికి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. సింగయ్యను అంబులెన్స్లోకి ఎక్కించిన తర్వాత ఏదో చేశారని ఆరోపించారు. లోకేష్ పేరు చెప్పి మా ఇంటికి వచ్చిన కొందరు టీడీపీ నేతలు వాళ్ళు చెప్పిన విధంగా కేసు పెట్టాలని బెదిరించారన్నారు. ఇప్పుడు లూడ్ మేరీ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తునమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. బనకచర్ల వివాదంపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తానెప్పుడు తెలంగాణకు వ్యతిరేకిని కాదన్నారు. కేవలం సముద్రంలో కలిసిపోయే జలాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తిరుపతికి వచ్చి కేసీఆర్ రాయలసీమకు నీరు ఇస్తామని చెప్పినప్పుడు ఆ రోజు కనబడలేదా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్న డ్రామాలివి అని మండిపడ్డారు. రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్లు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈ రోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. నెలల వారీగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి వెంటనే యూరియా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రానికి కేటాయించిన యూరియా మొత్తం 5 లక్షల టన్నులని తెలిపారు. దీంట్లో కేవలం 3 లక్షల యూరియా మాత్రమే సరఫరా అయిందని అన్నారు. ఇంకా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని చెప్పారు. దీంతో మరోసారి జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి గత వారం రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వరంగల్ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ విచారణకు కూడా హాజరయ్యారు. కాగా తాజాగా ఆయనపై మంత్రి కొండా సురేఖపై ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశారు. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామని ఆయన అన్నారు. ఎన్నికల కోసం 500 ఎకరాల్లో నుండి 16 ఎకరాలు అమ్మేశానని చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక తాజాగా కొండా సురేఖను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒక అభ్యర్థి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసినట్లు కొండా సురేఖ భర్త మురళి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి కొండా సురేఖను అనర్హురాలుగా ప్రకటించాలని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యం, పదవులు కాదని హితవు పలికారు. రాజకీయాల కోసమే సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి ప్రెజెంటేషన్ అమరావతిలో ఇచ్చినట్టుగా ఉందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని రూపొందించినట్లుగా ఉందన్నారు. రేవంత్ టెక్నికల్గా కాంగ్రెస్ సీఎం, మనసంతా టీడీపీ, బీజేపీతోనే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్తపాతాల లోకాన్ని దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు, నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం, బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు నువ్వు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత ఇటీవల మరణించిన నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 90 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కవిత అన్నారు. స్వర్గస్థులైనారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనం తరలి రావడం చూసినాం. మరి ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరూ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాదాపుగా 90వ 95వ బిడ్డ చనిపోవడం,
పదే పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు సంఘటన రాష్ట్ర ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలబడింది. ఈ విషాద సమయంలో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విపత్తు నిర్వహణ సిబ్బందిని అడిగి ప్రమాద వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల బంధువులను పరామర్శించిన నేతలు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం, పార్టీ అండగా ఉన్నాయని వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇంకా కొన్ని బాడీస్ ఆ కార్యక్రమం లోపల సజావుగా జరుగుతూ ఉంది. స్టేట్ డిజాస్టర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అని లోపల ఉన్నాయి. అందరినీ లోపల అలౌ చేస్తే అసలు పని జరగదు కాబట్టి కొంత రెస్ట్రిక్షన్ పెట్టున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము బాధిత కుటుంబాలని ఆదుకుంటాము, యాజమాన్యంతో చర్చ జరుపుతా ఉన్నాం. అన్ని రకాలుగా చనిపోయిన కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా కన్సర్న్ వ్యక్తం చేసినారు. చాలా భయానకరమైన సంఘటన. భగవంతుని ప్రార్థిస్తాం ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదని. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాళ్లే అని విమర్శించారు. ఆ కోవర్టులకు కరెంటు కనెక్షన్, నల్ల కలెక్షన్లు కట్ చేయండి విజ్ఞప్తి చేశారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు మాట వినరు అని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లో రాసుడు కాదని, ముందు కోవర్టులను పట్టుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. చివరగా మంగళవారం నకిలీ పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఫిబ్రవరి 13 నుంచి విజయవాడ సబ్ జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులలో పేర్కొంది. 4వసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపడంతో తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసాల్లో నిర్వహించిన సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం నుంచి ఆయన ఆఫీసులు, నివాసాల్లో దాడులు చేశారు. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్ నివాసంలో కూడా సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ సస్పెండ్ అయ్యారు. శివబాలకృష్ణ గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్గా, రేరా ఇన్ఛార్జి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఏసీబీ కేసుల నేపథ్యంలో శివబాలకృష్ణను హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ దానకిషోర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్లు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువులో గల పాసిమైలారం ఇండస్ట్రియల్ కారిడార్లోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో సుమారు 45 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. ప్రమాదం జరిగి 48 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంకా సిగాచి ఫ్యాక్టరీ యాజమాన్యం సంఘటన ప్రదేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేసేందుకు 4 నిపుణులతో కూడిన కమిటీని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది. ఇక పాసిమైలారం సెగాజీ ఫ్యాక్టరీపై దర్యాప్తుకు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బి వెంకటేశ్వర్ చైర్మన్గా, ప్రతాప్ కుమార్ చీఫ్ సైంటిస్ట్, డాక్టర్ సూర్యనారాయణ, సంతోష్ సేఫ్టీ ఆఫీసర్ పూణే సభ్యులుగా కమిటీలో ఉంటారు. నెల రోజుల్లో దర్యాప్తు చేసిన ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల భద్రత కోసం సిగాచి కంపెనీ నిబంధనలు పాటిస్తుందా లేదా నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 45 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా నిలిచింది. ఇందులో ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించగా 16 మృతదేహాలను ఇప్పటికే అప్పగించారు. మరో 11 మంది ఆచూకీ లభించడం లేదని చెబుతున్నారు. ఆ డెడ్ బాడీలకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అయినా కూడా ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఆలయంపై నుంచి విమానాలు ఎలా వెళ్తాయంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్గా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ క్యాడర్ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సిద్ధార్థ్ వెల్లడించారు. రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా కౌశల్ డీజీపీ కార్యాలయంలో అడ్మిన్గా ఉన్నారు. సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. థాయిలాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని పెటంగ్టర్న్ షినావత్రాపై వేటు పడింది. దీంతో ఆమె స్థానంలో మరో నేత తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం ఒక్కరోజు మాత్రమే ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డిప్యూటీ సీఎం సూర్య జున్ గ్రుంకిట్ ఒక్కరోజుకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. బ్యాంకాక్లోని ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్లో రాజకీయ తిరుగుబాటు పరిస్థితి నెలకొనడంతో భారత్లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కార కేసులో ఆమెకు 6 నెలలు శిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. జస్టిస్ ఎండి గోలం మర్డుజా మొజుందార్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 1 3 సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించినట్లు ఢాకా ట్రిబ్యున్ నివేదించింది. హసీనాతో పాటు గైబందాలోని గోవిందగంజ్కు చెందిన షకీల్ అక్లాండ్ ముర్బుల్ కూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో 2 నెలల జైలు శిక్ష విధించింది. 11 నెలల క్రితం పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయిన అవామీ లీగ్ మాజీ నాయకురాలికి పడిన తొలి శిక్ష ఇదే కావడం గమనార్హం. దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
గాజా హమాస్ యుద్ధంలో కీలక పరిణామం నెలకొంది. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ టైంలో ఇరుపక్షాలతో కలిసి యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరుగుతాయని తెలిపారు. హమాస్ సైతం ఈ ఒప్పందానికి అంగీకరించాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పడానికి ఖతార్, ఈజిప్ట్ దేశాలు చాలా కష్టపడ్డాయని తెలిపారు. ఈ మేరకు తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటనపై ఉగ్రవాద సంస్థ హమాస్ స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం ఉత్సాహంగా లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ జోరును నిలబెట్టుకోలేకపోయాయి. అమెరికా విధించబోయే టారిఫ్ల గడువు సమీపిస్తుండటంతో మదుపరులు అప్రమత్తత పాటించారు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ బుధవారం ఉదయం 83,790 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఒక దశలో 83,935 పాయింట్ల గరిష్ట స్థాయిని కూడా తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలన్నీ ఆవిరైపోయాయి. చివరకు 287 పాయింట్ల నష్టంతో 83,409 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 88 పాయింట్లు కోల్పోయి 25,453 వద్ద స్థిరపడింది.